నమస్కారం. ఒక గొప్ప వీరుడు జన్మించినటువంటి గ్రామంలో నుండి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. సిద్ధేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మరి మనము బీసీ ముద్దు బిడ్డలు సహకారం చేసినందుకు నిజంగా వారికి నా హృదయపూర్వక ఈ ప్రజానికం తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ ఉద్యమం నిజంగా ఒకటే ఉద్యమం మిగిలింది. మనకు 75 సంవత్సరాలలో ఈ విధంగా ఈ స్థితికి వెళ్ళిపోవడానికి కారకులు ఎవరు అనేది మీరు ఒకసారి ఎద మీద చదువుకున్నటువంటి పిల్లలు జ్ఞానవంతులు మన ఇళ్లలో ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మళ్ళీ ఒకసారి మీరు మనం ఏం చేస్తున్నాం, ఇంతవరకు ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఇవాళ మన హక్కులు, మన రిజర్వేషన్లు, చట్టసభల వరకు, స్థానిక సంస్థల కొరకు 42% ఇవాళ ఏదైతే కొట్లాడుతున్నామో రేపు చట్టసభల్లో కూడా మనం అదే మాదిరిగా కొట్లాడుకొని సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా సల్లిడకూడదని చెప్పి నేను చదువుకున్నటువంటి మేధావులందరికీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. గత 30 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాం. ఏదన్నా మీటింగ్లు పెడితే 5-10 మందిని పిలుచుకొని వచ్చి బలవంతంగా ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నాం. కానీ ఇవాళ ఇంటింటికి మన సమస్య గురించి తెలిసిపోయింది, మనం ఏ విధంగా నష్టపోయినాం అనేది తెలిసిపోయింది. ప్రతిదీ పూసగుచ్చినట్లు మళ్ళా మంచిగా ఎంత నీట్ గా చెప్తున్నారు. మనకు అర్థమవుతుందా అమ్మ అక్క, నిజమా కాదా? మన పిల్లలకు ఏ విధంగా న్యాయం జరిగింది. దయచేసి ప్లీజ్ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, మనం అందరం సహకరించాలి. రేపు ఇలాంటి మహానుభావులు, రేపు వాడు అంటాడు బీసీ ముఖ్యమంత్రి, అరే బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా బీసీ ముఖ్యమంత్రి అయ్యేది. ఓసిలేస్తారా చెప్పండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మన బీసీ బిడ్డలు ఓడిపోయినా పర్లేదు, బీసీ బిడ్డనే గెలవాలి. ఆ పార్టీలు అంటే ఒకటే ఏజెండా మన అందరిది. ఏం ఏజెండా? బీసీలం అంతా ఐక్యం కావాలి. దీనికి ఏం ఆలోచన చేస్తారో మీరే చేయండి. విజ్ఞత అంతా మీ మీదనే వదులుతున్నాం. ఇవాళ సైకిల్ యాత్ర జరుగుతుంది అంటే దేని కొరకు జరుగుతుంది? సిద్ధేశ్వర్ ఆయన ఒకరి కొరకు జరుగుతుందా, లేకుంటే అన్నోళ్ళు ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడానికి ఏదో మీరు ఏదో చేయడం తుతు మంత్రంగా చేసుకొని పోమని చేయలేదు. మన లోపల చైతన్యం నింపడానికి చేశారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో వాళ్ళని ఆదరించాలి. మనం గొప్పగా మన బిడ్డలకు చెప్పాలి. మనం నష్టపోయినటువంటి ఏదైతే నష్టపోయినామో అది పూసగుచ్చినట్లు చెప్తేనే అర్థమైంది. లేకపోతే మన జెండా పట్టలేడు వాడు. ఎందుకంటే మనకు పల్లకి మోసే అలవాటు అయింది కదా 75 సంవత్సరాల నుంచి. జై జై ఓహో ఊహు అనుకుంటూ తిరుగుతాం. అవన్నీ బంద్ చేయండి. ఫస్ట్ ఎవరికైనా పూనకం వస్తుందా? వేరే వాళ్ళకు పూనకం ఎవరికి వస్తుంది? ఎక్కడైనా అగ్రవర్ణాలలో వచ్చి సిగన్ నిడుతుంటే చూసి రమ్మ అంత మనోళ్ళే. వాళ్ళకి ఇప్పుడు పూనకం వస్తుంది. 42% కింద ఎక్కడైతే బేసిక్ గా మన పిల్లలు మన బిడ్డలు రేపు పొద్దున స్థానిక సంస్థలో ఎంపీటీసీ, వార్డు మెంబర్, సర్పంచ్, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్లు మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామో రేపు ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళు గెలవలేరు.